పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో 34వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాంతిథిగా మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపట్టాం. పేద ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బందులకు గురవటం చూశాను. ప్రతి ఒక్కరూ కంటి సమస్య లేకుండా ఉండాలి అన్నారు. మనిషికి ముఖ్యం కంటి చూపు. కొంతమంది డబ్బులు లేక కొంతమంది చూపించుకోలేక ఇబ్బందులు గురవుతున్నారు. అలాంటి సమస్య ఈ నియోజకవర్గంలో ఉంటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ ఈ మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేసుకోవాలని పిలుపునిస్తున్నాను. ముందుగా కంటి పరీక్షలు చేయించే శిబిరాన్ని ప్రారంభించి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి పేద ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు ప్రత్తిపాటి. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన ప్రజలు మాట్లాడుతూ, మాకోసం నిరంతరం కృషి చేసే నాయకుడు, మేము ఏ కష్టాల్లో ఉన్న మాకు అండగా తోడుగా నిలబడుతూ ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రత్తిపాటి లాంటి నాయకుడు మా నియోజకవర్గానికి దొరకటం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. మేము 5 సంవత్సరాల క్రితం ఒక తప్పు చేశాం. ఏ విధంగా నష్టపోయాము, ఏ విధంగా మోసపోయాము. ఒక్క అవకాశం అని మాయమాటలు చెబితే నమ్మి మోసపోయి అన్యాయం అయిపోయాం. అలాంటి తప్పు ఇక జన్మలో ఎన్నడూ జరగకుండా ఎల్లప్పుడూ మాకు అండగా తోడుగా నిలబడే నాయకుడు, మా కష్టసుఖాలు తెలుసుకుని మా అవసరాలు తీర్చే సేవకుడు మన ప్రత్తిపాటితోనే ఎల్లప్పుడూ నడుచుకుంటాం అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ జనసేనలో వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం. మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. మెగా వైద్య శిబిరాలకు పెట్టింది పేరు చిలకలూరుపేట. గతంలో 33 ఉచిత మెగా వైద్య శిబిరాలు వివిధ రకాల జబ్బులకు సంబంధించి శంకర్ నేత్రాలయం కానీ, కిమ్స్ హాస్పిటల్ కానీ, మణిపాల్ హాస్పిటల్ కానీ, లలితా సూపర్ స్పెషాలిటీ కానీ, బర్డ్ హాస్పిటల్ కూడా అనేక రకాలైనటువంటి వివిధ రకాల జబ్బులకి 33 మెగా వైద్య శిబిరాలను నిర్వహించి ఒక చరిత్ర చిలకలూరుపేట ఉంది. ఈరోజు 34వ వైద్య శిబిరం శంకర్ నేత్రాలయం వారి యొక్క ఆధ్వర్యంలో 10,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్ ఉచితంగా శంకర్ నేత్రాలయం వారు ఈ యొక్క ప్రత్తిపాటి ఫౌండేషన్ ద్వారా ఈరోజు నిర్వహించబడుతుంది. దీన్ని పేదవారందరూ సమాజంలో పేదవారు ఎవరైతే ఉన్నారో 10 రూపాయలు కంటిని ఆరోగ్యంగా ఉండేటువంటి దాన్ని ఖర్చు పెట్టలేని స్థాయిలో ఉన్నటువంటి అందరూ ఈ యొక్క ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది. దానికి తోడు నెక్స్ట్ సండే 35వ మెగా వైద్య శిబిరం సెంటనీ హాస్పిటల్ వారి 4 రకాల జబ్బులకు సంబంధించి కార్డియాలజీ కానీ, జనరల్ సర్జరీస్, యూరాలజీ, గ్యాస్ట్రిక్ సంబంధించి నెక్స్ట్ సండే 18వ తేదీ 35వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేదవాడికి ఎక్కడ కూడా పేదవాడి ఆరోగ్యాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు ఈ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ పేరుకి కొన్ని వందల జబ్బులు చేర్చామని ముఖ్యమంత్రి ప్రకటన తప్ప ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అదనంగా పేమెంట్ చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఆరోగ్యశ్రీ ఇస్తున్నామంటున్నారు. ఆరోగ్యశ్రీ పేదవాడికి ఉపయోగపడకుండా, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ పేమెంట్స్ ఇవ్వకుండా పేదవాడి దగ్గర ముక్కు పెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉంది. చాలా దుర్మార్గం ఇది. నాసిరకం మద్యంతోటేమో పేదవాడి ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఉంది. పేదవాడి జేబులో డబ్బులు కాజేయటం ఒక పక్క అయితే,
మరొక పక్క పేదవాడి ఆరోగ్యం, లివర్ కానీ, కిడ్నీ కానీ, బ్రెయిన్ కానీ, గుండెపోటుకు సంబంధించిన జబ్బులకి ఈ ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం. 3132 కిలోమీటర్లు పూర్తి చేసి ఒక సంచలనాన్ని సృష్టించారు. తిరిగి మరలా ఈరోజు శంకారావంతో వైసీపీ గుండెలో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. లోకేష్ బాబు గారి పర్యటన అంటే అధికార పార్టీ వణికిపోతూ ఉంది. అధికార పార్టీ నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈ శంకారావం పూర్తయ్యే నాటికి వైకాపా పార్టీకి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన అభ్యర్థులు కూడా ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. నామినేషన్ వేయటానికి కూడా భయపడేటువంటి పరిస్థితి రాబోతా ఉంది వైకాపాకి. వైకాపాలో ఉండాలి అంటే ఇక్కడ సిగ్గుపడటం కన్నా ఆ పార్టీలో ఉండి గౌరవంగా బయటకు వద్దామనేటువంటి ఆలోచన ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పోటీ చేసేటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి ఆలోచన మొదలైంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచన కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ధనదాహం కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న అహంకారం కావచ్చు, ఆ పార్టీలో తిరిగి మరలా అభ్యర్థులు కూడా ఖరారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక ఈరోజు ప్రారంభమైనటువంటి శంకారావం రోజుకు 3 నియోజకవర్గాలు, 10 రోజులు, 11 రోజులు, 30 నియోజకవర్గాలకు పైబడి ఏదైతే పార్టీలో ముఖ్య నాయకుల దగ్గర నుంచి క్లస్టర్, యూనిట్, బూత్, సాధికార సారథుల వరకు యంత్రాంగాన్ని, ఎన్నికలకు యంత్రాంగాన్ని సిద్ధం చేయడానికి ఈరోజు నారా లోకేష్ గారు శంకారావం ప్రారంభమైంది. ఈ దెబ్బతో వైకాపా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమై రాష్ట్రం ఇచ్చేటువంటి ఆలోచన రేపు మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ చర్చించుకొని పేదవాడికి పూర్తిగా ఉచిత వైద్యం అందించేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను